హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ఎన్హాన్స్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ లేదంటే ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటే ఏంటి? ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటే ఎన్హాన్స్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అంటే మన ఆపరేషన్ ముందు, ఆపరేషన్ అప్పుడు, ఆపరేషన్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పేషెంట్ అనేది త్వరగా రికవర్ అవుతారు. సో దాంట్లో ఆపరేషన్ ముందు అనేది ఏమంటే పేషెంట్ని మంచి కౌన్సిల్ చేయడము, వాళ్ళకి ఏం వ్యాధి ఉందో వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ ఎలా చేస్తాము, చేసిన తర్వాత ఏం ఇబ్బందులు ఉండొచ్చు, ఎలా రికవర్ అవుతారో ముందే వాళ్ళకి చెప్తాం. దానివల్ల పేషెంట్ అనేది మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. అది కాకుండా ఎప్పుడు తినాలి, ఆపరేషన్ ముందు ఎన్ని గంటల వరకు తినకూడదని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆపరేషన్ అప్పుడు మనం ఏ ఆపరేషన్ చేస్తే వాళ్ళకి తక్కువ నొప్పి ఉంటుంది, లేకపోతే మచ్చ తక్కువ ఉంటుంది, రికవరీ బెటర్ ఉంటుంది, రిజల్ట్స్ మంచి ఉంటుంది అని ఆలోచిస్తాం. అని లాప్రోస్కోపీ ఓపెన్ అంటే ఓపెన్ కాకుండా లాప్రోస్కోపీలో చేయడం. మూడోది, ఆపరేషన్ అయిన తర్వాత ఎర్లీ అంబులేషన్ అంటాం. అంటే ఎంత త్వరగా లేసి వాళ్ళు నడిపించి ఎంత త్వరగా వాళ్ళకి ఫుడ్ కానీ ఇచ్చామంటే వాళ్ళు రికవరీ కూడా ఇంకా బెటర్, ఫాస్ట్ ఉంటుంది. దీన్ని మనం ఎన్హాన్స్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అంటాం, లేదంటే ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటాం. ఇప్పుడు చాలా సర్జరీస్ కి ఈ ప్రొసీజర్ చేస్తాం. దానివల్ల ఏమంటే పేషెంట్ అనేది ఆపరేషన్ అయిన తర్వాత కూడా రికవరీ ఫాస్ట్ అయ్యి వాళ్ళు త్వరగా కోలుకుంటారు.